మన దేశంలో రంగుల పండుగగా ఆనందానికి ప్రతీకగా జరుపుకునే హోలీ పండుగ వెనక ఒక గొప్ప పురాణ కథ ఉంది. ఆ కథలో భక్తి ఉంది, అహంకారం ఉంది, దుర్మార్గము ఉంది. కానీ చివరికి గెలిచేది మాత్రం ధర్మమే. పూర్వకాలంలో హిరణ్యకశిపుడైన ఒక రాక్షసరాజు ఉండేవాడు. అతడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి ఒక గొప్ప వరం పొందాడు. అతడు ఇలా కోరుకున్నాడు, నన్ను దేవతలు గాని, మనుషులు గాని, పశువులు గాని చంపకూడదు. పగలు గాని, రాత్రి గాని చంపకూడదు. ఇంట్లో గాని, బయట గాని చంపకూడదు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల హిరణ్యకశిపుడి గర్వం పెరిగింది. తనను దేవుడిగా పూజించమని అందరినీ బలవంతం చేశాడు. కానీ అతని ఇంట్లోనే ఒక అద్భుతం జరిగింది. అతని కుమారుడు ప్రహ్లాదుడు చిన్న వయసులోనే విష్ణు భగవానుని భక్తుడయ్యాడు. గురుకులంలో గురువులు హిరణ్యకశిపుడనే దేవుడని చెప్పినా ప్రహ్లాదుడు మాత్రం ఓం నమో నారాయణ అని జపించేవాడు. ఇది చూసి రాజు కోపంతో ఉడికిపోయాడు. హిరణ్యకశ్యపుడు తన కుమారుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పర్వతం మీద నుంచి తోశాడు, పాములతో నిండిన గదిలో పెట్టాడు, సముద్రంలో పడవేశాడు, ఏనుగులతో తొక్కించాడు. కాని ప్రతిసారి విష్ణువు ప్రహ్లాదుని రక్షించాడు. భక్తి ముందు దుర్మార్గం నిలబడలేదు. చివరికి హిరణ్యకశ్యపుడు తన చెల్లెలు హోలికని పిలిచాడు. హోలికకు ఒక వరం ఉంది, అగ్నిలో కాలిపోదు. ఆమె ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలోకి వెళ్ళేది. అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ప్రహ్లాదుడు కళ్ళు మూసుకొని విష్ణువు అని జపిస్తున్నాడు. కానీ ఒక అద్భుతం జరిగింది. హోలిక వరం పనిచేయలేదు. ఆమె కాలిపోయింది. ప్రహ్లాదుడు మాత్రం రక్షించబడ్డాడు. ఆ సంఘటన గుర్తుగా మన హోలికా దహనం జరుపుకుంటాము. చెడుపై మంచి గెలిచిందని గుర్తు చేసుకుంటాము. తర్వాత హిరణ్యకశ్యపుడు కోపంతో అడిగాడు, నీ విష్ణువు ఎక్కడా అని అడిగాడు. ప్రహ్లాదుడు అతను ఎక్కడైనా ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు రాజు స్తంభాన్ని తన్నాడు. స్తంభం చీలిపోయింది. అందులో నుంచి నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. అర్ధమానవుడు, అర్ధసింహం. సంధ్యా సమయం, ఇంటి గడప. తన ఒడిలో పెట్టుకొని హిరణ్యకశ్యపుడిని సంహరించాడు. వరంలో ప్రతి షరతు తీరింది. మరుసటి రోజు ప్రజలు ఆనందంతో రంగులు చల్లుకున్నారు. అది చెడుపై మంచి గెలిచిన ఆనందం. హోలీ మనకు నేర్పేది ఒకటే, అహంకారం చివరికి నశిస్తుంది. భక్తి శక్తి అపారమైనది. ధర్మం ఎప్పుడు గెలుస్తుంది.